ఈరోజు మళ్ళీ వచ్చేసాం. ఓట్స్ రెసిపీ పార్ట్ 2. ఈరోజు సేమ్ ప్యాకెట్ వేస్తున్నాం. ఈరోజు అన్నీ సేమ్గానే ఉంటాయి. కొంచెం ఒలిగిపోయాయి. ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం పీనట్ బటర్ తీసుకుంటాం. సేమ్ ఇంగ్రీడియంట్స్లో ఏ తేడా ఉండదు, అన్నీ సేమే. సరిపోతుంది. ఇంకొంచెం సేమ్ అన్నీ ఒకేలా ఉంటాయి, ఏం తేడా ఉండదు. ఈ అమ్మ దీంతో సూట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒక్కడ ఇప్పుడు సేమే. అన్నీ సేమ్గానే ఉంటాయి, ఏ చేంజ్ ఉండదు. ఓన్లీ బాయిల్ చేయడం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చియా సీడ్స్ వేసుకుంటాం. చియా సీడ్స్ కూడా సేమే. ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. తర్వాత హనీ, సేమ్ 2 టేబుల్ స్పూన్స్ నేను వేసుకుంటాను. మీకు ఎంత కావాలో అంత వేసుకో. మరిగేదాకా వెయిట్ చేయడమే. నిన్న చేసిన దానికి ఈరోజు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది. క్లైమాక్స్ జస్ట్ ఇలా లైట్గా ఇలా పొంగు రాగానే మనం ఆపేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసి కలిపేసుకోవడమే నార్మల్గా. ఇది కలిపేసుకొని ఇంక ఇలాగ ఉంచేయడం ఇక్కడే స్టవ్ మీద కానీ ఎక్కడైనా ఉంచేస్తే మళ్ళీ చల్లారే వరకు అనమాట. అలా ఉంచేయాలి దీన్ని ఇక్కడ. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో అనేది. చూసారా ఎలా ఉందో? నిన్న చూసారా వాటర్లా ఉంది, ఈరోజు చూసారా కొంచెం గట్టిగా అయింది. ఇంకా కొంచెం గట్టిగా అవుతుంది. కొంచెం ఇలా కలిపి, నిన్న పల్చగా ఉంది, ఈరోజు కొంచెం తిక్కుగా ఉంది కదా. కొంచెం వేడి తగ్గిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టమనుకో ఇంకా బాగా అవుతుంది అన్నమాట. అంతా వెయిట్ చేద్దాం. వెయిట్ అలా తయారు చేసి పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలా ఏటనుకోవచ్చు. అలా ఏం కాదు. ఇప్పుడు మన పనులు చేసుకుని వచ్చి కలిపేస్తాం అనమాట, అంతే. అలా పెట్టేసి ఉంచితే అదే అయిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టేసేయడమే. నైట్ అయినా ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా అంతే, ఈజీగా అయిపోతుంది. ఓకే, దాదాపు గంట అయిపోయింది. చూద్దాం. చూడంగా ఏం లేదు, ఇంక చల్లారిపోయింది ఆల్మోస్ట్. ఇంకోసారి ఇలా కలిపేసి చూసారు ఎంత థిక్గా ఉందో. మరి థిక్గా ఉంది. నిన్న చూసారా నీళ్ళ ఉంది, వాటర్ లాగా. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం దీన్ని. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. మిగిలిన సాయంత్రం చూద్దాం. ఆఖరికి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. థిక్గా ముద్దగా వస్తుంది అనమాట. కొంచెం మనం ప్రోటీన్ పౌడర్ వేసుకున్నాం, తెలిసిందే కదా.
ఓకే, ఎలా ఉందో వచ్చింది చూద్దాం. మరీ సూపర్గా ఏం లేదు, అలాగని చండాలంగా కూడా లేదు, బాగానే ఉంది. మరీ సూపర్గా ఉన్నా ఎక్కువ తినేస్తాం, కష్టమే. అసలు ఏమి బాగాలేకపోయినా తిన్నామంటే కష్టమే, సస్టైనబిలిటీ ఉండదు, మధ్యలోనే వదిలేయాల్సి ఉంటుంది అనమాట కొద్ది రోజులకి. సో అలాగనే వేస్ట్. సో మీడియంగా ఉండాలన్నమాట, అప్పుడే ఏదైనా మనం కంటిన్యూ చేయగలం దాన్ని. సో అది. ఓకే, బాయ్.